హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఓటుకు నోటు కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపినటువంటి కేసు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపినటువంటి కేసు. అటువంటి ఓటుకు నోటు కేసులో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళి వచ్చినటువంటి కేసు ఇది. అటువంటి ఓటుకు నోటు కేసులో కీలకమైనటువంటి అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో ఇప్పటి వరకు ఏదైతే విచారణ జరిగిందో ఈ విచారణ అన్నిటినీ రద్దు చేస్తూ తిరిగి పునర్విచారణ ప్రారంభించాల్సిందే అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ కేసులో ఈ పరిణామం చోటు చేసుకోవడం అనేది నిజంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా కీలకమైనటువంటి ఒక రిలీఫ్ ఇచ్చే అంశం అని చెప్పాలి. ముఖ్యంగా గురు శిష్యుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, ఈ ఇద్దరు ఇన్వాల్వ్ అయినటువంటి కేసు. ఇద్దరికి సంబంధించినటువంటి ఈ కేసులో ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణను రద్దు చేస్తూ పునర్విచారణ తిరిగి ప్రారంభించాలని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, తర్వాత జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఇది నిజంగానే ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. సో వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి పిటిషనర్గా ఉన్నటువంటి వాస్తవానికి ఈ కేసును ఎలా నమోదైంది, అవినీతి నిరోధక చట్టం కింద ఈ కేసు నమోదైంది. కానీ ఎన్నికల చట్టాల నియమావళి కింద కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద ఈ కేసు నమోదు చేశారు. కాబట్టి ఈ కేసు చెల్లదు అంటూ 2021 జూలైలో రేవంత్ రెడ్డి, అంటే ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద ఈ కేసును నమోదు చేశారు. కాబట్టి ఇది చెల్లదు, కొట్టివేయండి అంటూ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 2021 జూలైలో సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఈ కేసులో తన పేరును తొలగించాలంటూ ఈ కేసులో మరో ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి సండ్ర వెంకట వీరయ్య అదే 2021లో ఏప్రిల్లో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. సో అంటే ఈ కేసులో ఇక్కడ ఇద్దరు పిటిషనర్లు, ఒకరు రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ కేసులో జైలుకి వెళ్ళి వచ్చారు, రెండవది సండ్ర వెంకట వీరయ్య. ఈ ఇద్దరు ఒకరేమో తన పేరు తొలగించాలని చెప్పి ఒకరు కేసు వేస్తే సండ్ర వెంకట వీరయ్య, రేవంత్ రెడ్డి ఎవరైతే జైలుకి వెళ్ళొచ్చారో ఆయన మాత్రం ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేశారు, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద నమోదు చేయలేదు, కాబట్టి ఈ కేసు చెల్లదు అంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేశారు పిటిషన్. సో ఈ ఇద్దరు పిటిషన్లు ఒకవైపు ఉంటే, మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఈ కేసులో తమను కూడా ఇంప్లీడ్ చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. సో దీనిపై పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో మరో ఇద్దరు న్యాయమూర్తులు, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన, ఈ ముగ్గురితో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. విచారణ జరపడమే కాకుండా ఇప్పటి వరకు ఏదైతే దీనిపై సుదీర్ఘ వాదనలు వినాల్సి ఉంది కాబట్టి ఇందువల్ల ఈ విచారణ వాయిదా వేయాలని చెప్పి పిటిషనర్లు కూడా అభ్యర్థించినటువంటి పరిస్థితి. అదేవైపు ఎవరైతే ఈ పిటిషనర్ అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణను ఇప్పటివరకు ఏ న్యాయమూర్తి అయితే విచారించారో, ఏ న్యాయమూర్తి సమక్షంలో అయితే, ఏ న్యాయమూర్తి బెంచ్లో అయితే ఈ కేసు ఇప్పటి వరకు విచారణ కొనసాగిందో, వాదనలు ప్రతివాదనలు కొనసాగాయో, ఆయన రిటైర్ అయినందున ఈ కేసును తిరిగి మొదటి నుంచి విచారించాల్సి ఉంది. ఎందుకంటే ఫర్దర్గా ఈ కేసులో సుదీర్ఘమైనటువంటి వాదనలు ప్రతివాదనలు వినాల్సి ఉంది. కాబట్టి ఇప్పటి వరకు వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి రిటైర్ అయ్యారు. కాబట్టి ఈ కేసును ఇప్పటి వరకు ఏదైతే విచారణ జరిగిందో దాన్ని అంతటినీ రద్దు చేసి తిరిగి ఫ్రెష్గా విచారణ ప్రారంభించాలని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంతవరకు బానింది. అసలు కొసమెరుపు ఏంటంటే, ఇది కొసమెరుపు అనాలా లేకపోతే కాకతాళీయం అనాలో తెలియదు, కానీ ఈ కేసులో పిటిషనర్లు ఎవరు ఇద్దరున్నారు. ఒకరు రేవంత్ రెడ్డి, ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద
నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద నమోదు చేయలేదు కాబట్టి ఇది చెల్లదు అంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేశారు ఒక పిటిషను. మరొకటి ఈ కేసులో తన పేరు తొలగించాలని చెప్పి సండ్ర వెంకట వీరయ్య మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఇద్దరు పిటిషన్ల తరపున వాదించిన న్యాయవాది ఇక్కడ పేరు మనం కీలకంగా చెప్పుకోవాలి. ఆ న్యాయవాది మరెవరో కాదు, సిద్ధార్థ లూథ్రా. మీకు బహుశా గుర్తే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మా ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసినప్పుడు, ముఖ్యంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు తరపున మొట్టమొదటిసారిగా వాదించినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిద్ధార్థ లూథ్రా దేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి న్యాయవాది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సునీత తరపున వాదిస్తున్నది కూడా సిద్ధార్థ లూథ్రా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అనేక కేసుల్లో సుప్రీంకోర్టులో వాదిస్తున్నటువంటి న్యాయవాది కూడా సిద్ధార్థ లూథ్రానే. ఎప్పుడైతే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు తరపున ఆయన వాదనలు వినిపించడానికి వాదించడానికి సుప్రీంకోర్టు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చారో, విజయవాడకు వచ్చారో, అప్పటి నుంచి ఆయనతో బంధం కొనసాగుతోంది. ఆ తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కేసుల విచారణలో కూడా సిద్ధార్థ లూథ్రాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించుకుంటోంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆయనకు పెద్ద ఎత్తున చెల్లింపులు కూడా చేస్తున్నటువంటి జీవోలు కూడా ఇప్పటివరకు చాలా వరకు మనం చూసాం. సో ఓవరాల్గా సిద్ధార్థ లూథ్రా ఎవరైతే ఆ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు తరపున వాదనలు వినిపించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కీలకమైనటువంటి న్యాయవాదిగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసుల విచారణలో సిద్ధార్థ లూథ్రానే ఇప్పుడు ఓటుకు నోటు కేసులో అటు రేవంత్ రెడ్డి తరపున, ఇటు సండ్ర వెంకట వీరయ్య తరపున వాదనలు వినిపించడం కొసమెరుపు, లేదా కాకతాళీయమా, లేదా ఉద్దేశపూర్వకంగా కావాలని జరిగిందా? ఏదేమైనప్పటికీ సిద్ధార్థ లూథ్రా గురు శిష్యులకు సంబంధించినటువంటి కేసు, అటు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అప్పట్లో సంచలనం రేపినటువంటి ఓటుకు నోటు కేసు ఇది. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణను రద్దు చేస్తూ తిరిగి పునర్విచారణ చేయాలి, తిరిగి విచారణ ప్రారంభించాలని చెప్పి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇవ్వడం, ఈ కేసులో సిద్ధార్థ లూథ్రా ఈ ఇద్దరికి సంబంధించినటువంటి తెలిసినటువంటి న్యాయవాది సిద్ధార్థ లూథ్రాని ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి తరపున, మరో పిటిషనర్ సండ్ర వెంకట వీరయ్య తరపున వాదించడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఓవరాల్గా ఓటుకు నోటు కేసులో తిరిగి విచారణ ప్రారంభం కానుంది. తిరిగి విచారణ మొదటి నుంచి ప్రారంభం కానుండడం అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఒక రిలీఫ్ అని చెప్పాల్సి ఉంటుంది.